ఒరే ఎంఎస్కో, నేను తలకోన వెళ్తుంటే నువ్వు ఎదురొచ్చావు. నాకేదన్నా అయిందో నీ జీవితం చిరిగిన నవ్వలైపోద్ది. నాకు నా నవలకి ఏం ప్రమాదం లేదమ్మో, ఎందుకంటే మీరు తలకోన వెళ్ళరుగా. అపశకున పక్షి. శుభశకునమే తల్లి. వరస్ట్ తండ్రి టూరిస్ట్ కూతురు ఫారెన్ నవల్లో కూడా సేమ్. హీరో శ్రీశైలం వెళితే హీరోయిన్ కూడా అక్కడికి వెళుతుందేమోనని తండ్రి అనుమానించి కూతుర్ని రూటు మార్చి తలకోన పంపిస్తాడు. అంటే డాడీ నన్ను అనుమానించి నా రూట్ మార్చాడన్నమాట. హీరో వెనకాల హీరోయిన్ శ్రీశైలం వెళ్తే వాళ్ళిద్దరూ లవ్ లో పడిపోతారేమోనని ఆ పిచ్చి తండ్రికి డౌట్. అంటే చంటి శ్రీశైలం వెళ్తున్నాడా? ఏంటమ్మో, శ్రీశైలం వెళ్ళడానికి ఆఖరి బస్కి ఇంకా 10 నిమిషాల టైం ఉందని నేనేదో చెప్పినట్టు మాట్లాడుతున్నావు. వాట్, ఇంకా 10 నిమిషాలు ఉందా? అది అలా కంగారుగా వెళ్ళి కూరగాయల కుర్రోడితో పరిగెత్తుకొచ్చాయి. నిన్ను మిస్ అవుతానని ఎంత భయపడ్డాను తెలుసా? నన్ను మిస్ అవుతావనా? మిస్ అంటే నన్ను మిస్గైడ్ చేయాలని చూశాడు మా డాడీ. మనల్ని ఎంత దూరం చేయాలనుకుంటే అంత దగ్గరవుతున్నాం కదూ. అంటే ఏంటమ్మా? ఎక్కడున్నావు? ఫుల్ క్యాష్, టూ మచ్ ఎంజాయ్. కమ్ ఆన్. ఇదిగో ఓరి నాన్న. సార్ 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 సార్, వీడొకడు నడిచొచ్చి మాట గాని పనికొచ్చే మ్యాటర్ గాని చెప్పడు. ఏమైంది మ్యాన్? ఆకాంక్ష టూర్ నుంచి తిరిగి వచ్చింది. వచ్చేసిందా? మా వాడు అప్పుడే లైన్ లో పెట్టేశాడనమాట. తండ్రి ప్రేమికులు ఆశీర్వదిద్దాం. ఆశీర్వదించేది ఆ అమ్మాయి ఒంటరిగా తిరిగి వచ్చింది. ఒంటరిగా వచ్చిందా? మరి మావాడు? అందరం కలిసి వీర తిలకం తుది పంపించాం. పంపదీసి వీర స్వర్గం పొందాడా ఏంటి? ఆపండి మ్యాన్. సార్, పోలీసులు అనుకుంటాను. అబ్బాయి శవం గుర్తుపట్టగలరా అని అడిగితే పట్టగలను అని చెప్పండి. నువ్వు మూసుకుని లోపలికి పో బ్లాక్ మ్యాన్. హలో, ఎవడువే మాట్లాడేది? నా ఫోన్ లోకి వచ్చి నన్నే బే అంటావా? నువ్వే 3 సార్లు బే బే బే. అరే బేకు, తలకోన అడవులో నీ కొడుకు నా చేతికి చిక్కడరా. నా కొడుకు మీ చేతికి చిక్కాడా? ఇంతకీ నువ్వెవరు బే? కాశ్మీర్ టెర్రరిస్టులు. మీకు తలకోనలో ఏం పని? కాశ్మీర్ లో చలి ఎక్కువగా ఉందని సమ్మర్ హాలిడేస్ కి తలకోనొచ్చాం. ఇప్పుడు నీ కొడుకు మా చేతుల్లో ఉన్నాడు. మర్యాదగా 10 లక్షలు పంపిస్తావా? నీ కొడుకు తల నరకమంటావా? మీరు అడిగిన 10 లక్షలు ఇస్తాను. నా కొడుకుని ఏం చేయొద్దు ప్లీజ్. రామా? కాశ్మీర్ టెర్రరిస్టులు నా కొడుకుని కిడ్నాప్ చేశారట. 10 లక్షలు ఇవ్వకపోతే తలకోనలో వాడి తల నరికేస్తారట. సిటీ బస్ టికెట్ కొనడానికి డబ్బులు లేవు. 10 లక్షలు ఎక్కడి నుంచి తెస్తామండి? ఎలాగోలా సర్దకపోతే వాడిని చంపి తల పంపుతానన్నారయ్యా. ఆ తలేదో వాళ్ళ దగ్గర పెట్టుకొని ఆ 10 లక్షలు మనకు పంపనండి. షటప్ షాట్ మ్యాన్. వాడు చచ్చిపోతే మీ బాకీలు అలాగే ఉండిపోతాయ్యా. ఇప్పుడు ఎలాగ రామా? మీ తలలు తాకట్టు పెట్టైనా సరే తలకోన వెళ్లి వాడి తల కాపాడాలి. వెళ్ళండి వెళ్ళండి రాయ్. ఏమిట్రా ఇంత లేటు? మన గజ్జల గుర్రం దారిలో ట్రబుల్ ఇచ్చిందే. పిల్లలు భోంచేశారా? పాపం నీ కోసం ఎదురు చూస్తున్నారు. వెళ్ళు. సంటి, ఇక్కడ కాదు, ఆగది. ఆకాంక్ష, నువ్వెప్పుడు లేవే, అటు కూర్చో. నా పిల్లలకి ఆకలిసినప్పుడు. మిస్టర్, మా మమ్మీని డిస్టర్బ్ చేయకుండా అన్నం తిను. ఒక్కరోజు ఉలవలు పెట్టేసరికి గుర్రాలు కొమ్ములొచ్చాయే. ఆవిడ మమ్మీ, నేను డమ్మీయా? పాపం నువ్వు మాత్రం మమ్మల్ని ఎంతకాలం చూసుకుంటావురా జంటి? ఓన్లీ పాపం కదా అని ఈ పూటకి పాపతో అడ్జస్ట్ అయిపోయాం. ఇప్పుడు కాదు మీ సంగతి. భోంచేయండి, కక్కేదాకా కొడతాను. కక్కాలి. ఈ పిల్ల నాకు చాలా బాగా నచ్చింది. ముహూర్తాలు ఎప్పుడు పెట్టించమంటావు? అవన్నీ నేను పెట్టించేశారా పిల్లలు? రేపు ఉదయం 10:30 మంచి ముహూర్తం. ఈయన మా ఇంటికి వచ్చి మా డాడీతో మాట్లాడితే చాలు. ఏం సార్, వస్తారుగా? వస్తాను మేడం. శుభం, మంచి ముహూర్తానికి వచ్చావు. మీలాంటి పెద్దల ఆశీస్సులుంటే అన్ని మంచి ముహూర్తాలే. అమ్మా, నేను అబ్బాయితో మాట్లాడాలి, నువ్వు లోపలికి వెళ్ళు. నేను వెళ్ళను. నేను లోపలికి వెళ్ళగానే నువ్వు చంటితో ఏం మాట్లాడతావో చాలా సినిమాలో చూశాను. సూట్ కేసుతో డబ్బిచ్చి మా అమ్మాయిని మర్చిపో అంటావు. విన్నావుంటా? మరి ఇట్ట మాడితేనే తెలుగు సినిమాలు చూసి పిల్లలు పాడైపోతున్నారు అంటారు. చూడమ్మా, సినిమా వేరు, డ్రామా వేరు,
జీవితం తీరు. నేను ఏం మాట్లాడినా నీ మంచి కోసమే మాట్లాడతాను. వెళ్ళు. ఆకాంక్ష నువ్వు లోపలికి వెళ్ళు. ఓకే, నువ్వు చెప్పావు కాబట్టి వెళ్తున్నాను. ఆల్ ది బెస్ట్. ఓసారి మమ్మల్ని కూడా చూస్తారంటే అమ్మాయి తలకు మందార బాగా రాసినట్టున్నావు. నీ మాటలే తప్ప మా మాటలు అస్సలేని పట్టలేదు. ఈ మాయలు మందార తైలాలు నాకు తెలియవండి. నువ్వెంత మంచివాడివో నాకు తెలుసయ్యా. తేనెటీగలాగా కష్టపడతావు, తేనె చిలికినట్టుగా మాట్లాడతావు. అందుకే మా అమ్మాయి నిన్ను ప్రేమించింది. నేను కూడా నిన్ను ప్రేమించాలి అంటే నేను అడిగే ప్రశ్నలకి టకా టకా టకామని సమాధానం చెప్పేసి. మీ నాన్న ఎవరు? మీ అమ్మ నాన్న ఎక్కడుంటారు? ఏమైందయ్యా? ఏంటయ్యా అలా మొహం చట్టేశావు? అసలు వాళ్ళు ఉన్నారా లేకపోయారా? కంగారు పడుకో. ఎందుకంటే ప్రేమించడం మీ పిల్లల పని అయితే పెళ్లి చేయడం మా పెద్దవాళ్ళ పని అయ్యా. అందుకే అడిగాను. పోన్లండి, ఈ పెళ్లి కాల పెద్దలు ఒప్పుకోరేమో. ఓ పని చేయండి, అధ్వాన్నం మామ అనాథలుడు నవల్లో లాగా ఏ గుళ్ళోకి తీసుకెళ్లి దండలు మార్పించేయండి. ఓ పని అయిపోతాయి. గుడి మెట్లు దిగే లోపు ఆ దండలు వాడిపోతాయి. నా పని. ఐఎమ్ సారీ. సంతోషం. చూడు బాబు, కన్న కొద్ది రోజులకే తల్లిని పోగొట్టుకున్న నా కూతుర్ని అన్నీ నేనే ఇప్పించానయ్యా. ఇప్పుడు దానికి పెళ్లి చేస్తే అది ఆడపిల్ల కాదు, ఆడపిల్ల అవుతుంది. అందుకే ఇప్పుడు దానికి చూడబోయే సంబంధం అన్ని బంధాలను ఇవ్వగలిగినటువంటి బంధుకోటితో ఉండాలి. ప్రేమించే అత్తమామలు, ఆదరించే ఆడపడుచులు, ఇంకా అందరూ నా బిడ్డకు కావాలయ్యా. వాళ్ళందరూ కనుక నీకుంటే ధైర్యంగా వాళ్ళకి తీసుకురా. చూడు, నీ గురించి ఏ వివరాలు తెలియకుండా నా కూతుర్ని నీతో పంపించడానికి అది సంతలో పశువు కాదు, నేను కషాయవాణ్ణి కాదయ్యా. వెళ్ళు, బాధ్యతగా వెళ్ళి బంధువులతో రా. ఎవరు అన్నారు నేను అనాథని? అమ్మా నాన్న లేని వాళ్ళందరూ అనాథలు కాదురా. ఆప్తులు లేని వాళ్ళు అనాథలవుతారు. నీకున్నంత మంది ఆప్తులు ఎవ్వరికీ లేరురా. నువ్వు నెలల పిల్లాడిగా ఉన్నప్పుడు మీ నాన్న 12 మంది దిక్కులేని పిల్లల్ని చేరదీసి నీకన్నా ఎక్కువగా పెంచాడురా. తీసుకొస్తాను.